ముద్రగడ దీక్షకు మద్దతు పెరుగుతూ ఉంది. దీక్షకు మద్దతుగా కంచాలతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాపుల్ని బీసీల్లో చేర్చేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అంటూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. కాపులను బీసీలో చేర్చాలని చెప్పేసి ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి కాపు నాయకులతో పాటు వివిధ సంఘాల నాయకులు కూడా వచ్చి ఇక్కడ ఆయనకు మద్దతు తెలియజేయడం జరుగుతున్నది. మొత్తం కిర్లంపూడి అంతా కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి వీళ్ళందరినీ కూడా ఆయన కలవకుండా అడ్డుకోవడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే వినూత్నంగా వాళ్ళ నిరసన తెలియజేయడం జరుగుతుంది. కాపులు ఆకలి కేకలు అని చెప్పేసి రిజర్వేషన్ అమలు జరపడం వల్ల మేము అన్యాయంగా నడిచిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా వినూత్నంగా నిరసన తెలియజేయడం జరుగుతున్నది. కంచాల పైన గరిటలతో కొట్టి తమ ఆకలి కేకలని ఈ విధంగా ముద్రగడ ఇచ్చిన పిలుపు మేరకు ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఇదే విధంగా నిరసన తెలియజేస్తున్నారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని తమ నినాదాలు చేస్తూ వెంటనే కాపు రిజర్వేషన్లు అమలు జరపాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. దీని విధంగా మొత్తం అమలాపురం దగ్గర నుంచి మొత్తం ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఇదే విధంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళని అడిగి చెప్పండి, మీకేం డిమాండ్ ఏంటి? మీ డిమాండ్లు ఏంటి చెప్పండి. మా డిమాండ్ మాకెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి 2 సంవత్సరాలకే 2,000 కోట్లు రిలీజ్ చేయాలి. 6 నెలల్లో కమిషన్ క్లియర్ చేయాలి. అంతే. మాకు కావాల్సింది కాపుల రిజర్వేషన్. 3 నెలల్లో కాపుల కమిషన్ రిలీజ్ చేయాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి. మా రిజర్వేషన్ మాకు కావాలి. మా ఆకలి కడుపులతో చేసే ఆకలి పోరాటం ఇది. మా ఆకలి కడుపులతో చేసే ఆకలి పోరాటం. కాపులు మంత్రులు ఉన్నారు, వాళ్ళకి డబ్బు ఉంది. వాళ్ళ కాదు, కింద స్థాయి కాపుల్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. కాపులు అస్సలు అట్టడుగులు ఉన్నారు. ఈ కాపులు పట్టించుకోండి. కాపులు ఎవడో 4 మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులకు సిగ్గు శరం ఉంటే వెంటనే రాజీనామా చేస్తే. తోట తిరుమూర్తులు గారు, మీకండి మిమ్మల్ని చూసేవాళ్ళు మంత్రి పదవ ఎనకాలంలో కాపులు చూసి ఇచ్చారు. మీకు సిగ్గు శరము ఉంటే రాజీనామా చేసి రాష్ట్ర వ్యాప్తంగా కాపులను బీసీలో చేర్చాలనే డిమాండ్తో ముద్రగడ మన ప్రియతమ నాయకుడు ముద్రగడ భద్రావతి చేస్తున్న దీక్షకు అనుగుణంగా దళిత ఐక్యవేదిక తరపున ఈ దళితులందరూ ఈ కాపు చేసే ఉద్యమానికి మద్దతుగా ఈ రోజు కంచాలు వీధులకు తెచ్చుకుని, అయ్యా మా కలిమిలేని కాపులు మాకు గెంజి పెట్టండి, అయ్యా మా జీవం మాకు బాధ చేయండి, బాబు చంద్రబాబు దేహి అని అడుగుతున్నాం. రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి ముద్రగడ చేస్తున్న దీక్షకు మద్దతుగా తమ ముద్రగడ చేసిన డిమాండ్లు అన్నింటినీ కూడా అంగీకరించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. వాటర్ స్టూడియో.